ఇక ప్రముఖ రచయిత కవి అందశ్రీ మృతి పట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన సంతాపాన్ని తెలియజేశారు. అందశ్రీ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు ఆమె. తెలంగాణ పోరాటంలో ఆయన పాత్ర సదా స్మరణీయమన్నారు అందశ్రీ. ఆత్మకు శాంతి కలగాలని ఆమె తెలిపారు. అందశ్రీ మృతి పట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన సంతాపాన్ని తెలియజేశారు. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. అందశ్రీ మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తన సంతాపాన్ని తెలియజేశారు. అందశ్రీ అకాల మరణం బాధాకరమని పేర్కొన్నారు ఆయన మృతి పట్ల కేటీఆర్ సైతం సంతాపాన్ని తెలియజేశారు. అందశ్రీ అకాల మరణం బాధాకరమన్నారు కేటీఆర్. కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రముఖ కవి రచయిత తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందశ్రీ మరణం వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు అన్నారాయన. అందశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అందశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు చంద్రబాబు. ప్రముఖ రచయిత కవి అందశ్రీ మృతి పట్ల పలువురు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అలాగే సినీ రచయిత గేయ రచయిత అయిన సుద్దాల అశోక్ తేజ ఇప్పుడు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. అందశ్రీతో ఆయన అనుబంధాన్ని తెలియజేయడానికి, ఆయన మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేయడానికి అశోక్ తేజ గారు నమస్తే అండి. నమస్తే అండి. అందశ్రీ మృతి పట్ల సంతాపం తెలియజేశారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. ఆయన దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రముఖ రచయిత కవి అయిన అందశ్రీ ఈ రోజు ఉదయం తన తుది శ్వాస విడిచారు. ఆయనకి తెల్లవారుజామున అస్వస్థతకు గురి కావడంతో ఆయన కుమారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. 1961 వరంగల్ జిల్లాలోని రేబర్తిలో అందశ్రీ జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా రచనలు చేయడం ఆయనకి ఎంతో ఇష్టమైన
చర్య అని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఆయనతో అనుబంధం ఉన్న ప్రముఖ రచయితలు అలాగే కవులు కూడా మనతో హెచ్ఎంటీవీతో వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయనకి ఇప్పటిదాకా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. కేవలం తెలంగాణకి సంబంధించి ప్రజలని జాగృతం చేయడం మాత్రమే ఆయన కర్తవ్యంగా భావించేవారని, ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ కొంత మేరకు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు అని కూడా వారితో ఉన్న అనుబంధం ప్రకారం, ఆయనతో పంచుకున్న అనుబంధం ప్రకారం కూడా కొంతమంది కవులు మనతో తెలియజేశారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన మరణ వార్త అందరినీ కలిసివేసింది అంటున్నారు. సాహితీ లోకంలో ఎంతో తీరని లోటు మిగిల్చి అందశ్రీ వెళ్ళిపోయారంటూ కూడా తమ తమ అనుభూతులను అయితే హెచ్ఎంటీవీతో పంచుకుంటున్నారు ప్రముఖ కవులు. అలాగే అందశ్రీ మృతి పట్ల ప్రముఖ రచయితలతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులైన కేటీఆర్, హరీష్ రావులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా అందశ్రీ మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించిన ప్రముఖ కవి రచయిత అందశ్రీ మృతి తీరని లోటు అంటూ కూడా అందరూ వ్యాఖ్యానిస్తున్నారు.